కాంగ్రెస్ పై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందన్నారు బీఆర్ఎస్ బీజేపీ నేతలు. కాంగ్రెస్ కి ప్రత్యామ్నాయం తామంటే తామే అంటున్నారు రెండు పార్టీల నేతలు. మరోవైపు వచ్చే ఎన్నికల్లో కూడా గెలుపు తమదే అంటున్నారు కాంగ్రెస్ నేతలు. కాంగ్రెస్ మోసపూరిత హామీలిచ్చి అధికారంలోకి వచ్చిందన్నారు బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి. 6 గ్యారంటీల ఆశ చూపి ప్రజలను బోల్తా కొట్టించిందన్నారు. రేవంత్ పాలనలో ఏ ఒక్కరూ ప్రశాంతంగా బతకడం లేదన్నారు ఆయన. ప్రజలు కేసీఆర్ వైపు ఆశగా చూస్తున్నారన్నారు. ప్రజలందరూ ఇవాళ కేసీఆర్ వైపు ఎదురు చూస్తున్నారు. కేసీఆర్ ఉంటే బాగుండేది, పొరపాటు చేసినామని చెప్పి ఓట్లేసిన వాళ్ళే చెప్పుకుంటున్నారు, వాళ్ళే ముందుకు వస్తున్నారు, వాళ్ళే రోధిస్తున్నారు. అయ్యో సారు ఎక్కడున్నావు కేసీఆర్ సార్, నువ్వే కావాలి, మళ్ళీ నువ్వే రావాలి అని చెప్పి ప్రజలందరూ కూడా కోరుతున్న సందర్భంలో జరుగుతున్న సభ ఇది. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో ప్రభుత్వానికి ఎన్ని ఇబ్బందులున్నా ప్రజలను ఇబ్బంది పెట్టలేదన్నారు బీఆర్ఎస్ నేతలు. అందుకే కేసీఆర్ పాలనను ప్రజలు గుర్తు చేసుకున్నారని చెబుతున్నారు. రేవంత్ పాలనలో తాము ఇబ్బంది పడుతుంటే బీఆర్ఎస్ పట్టించుకోదా అని ప్రజలు తమను ప్రశ్నిస్తున్నారన్నారు జగదీష్ రెడ్డి. కానీ ప్రజల నుంచి డిమాండ్ వస్తుంది. చాలా ఆశ్చర్యంగా గత చరిత్రలో ఎక్కడ లేని విధంగా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. సార్ ఇంకెన్ని రోజులు వస్తారు ఈ ప్రభుత్వాన్ని, అరే ఏం చేస్తామమ్మా, తప్పదు కదా, 3.5 ఏళ్ళు ఉండాలి కదా, మీరే ఎన్నుకున్నారు కదా అని అంటే కూడా 3.5 ఏళ్ళు ఆడే ఉంటే మేము ఎట్లా బతుకుతాం, ప్రజలు ఎట్లా బతుకుతారు, ఈ రకంగా మమ్మల్ని దబాయిస్తున్నారు. మీరు ఉన్నదెందుకు, ప్రభుత్వాన్ని మార్చేయాలి కదా అన్న పద్ధతిలో ప్రజలు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక భూముల అమ్మకం, మద్యం అమ్మకం, అప్పుల మీదనే దృష్టి సారించిందన్నారు బీజేపీ తెలంగాణ చీఫ్ కిషన్ రెడ్డి. ఆ 3 పనుల్లో బిజీ అయిపోయిన రేవంత్ పాలనను గాలికి వదిలేశారని మండిపడ్డారాయన. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనతో విసిగిపోయిన ప్రజలు కాంగ్రెస్ ను గెలిపిస్తే రేవంత్ సర్కార్ 10 నెలల్లోనే తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకుందన్నారు కిషన్ రెడ్డి. కాంగ్రెస్ బీఆర్ఎస్ మోసాలను పసిగట్టిన ప్రజలు వచ్చే ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలనుకుంటున్నారని చెప్పారు కిషన్ రెడ్డి. రేపు జరిగేటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు కానీ, స్థానిక సంస్థల ఎన్నికలు కానీ, మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీని గెలిపించడం కోసం, ఆదరించడం కోసం తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా, ఏ ఊరికి వెళ్ళినా, ఏ యువకుడిని అడిగినా, ఏ ఐఏఎస్ ఆఫీసర్ కలిసినా, ఏ ఐపీఎస్ ఆఫీసర్ కలిసినా ఒకటే మాట, తెలంగాణలో వచ్చేది భారతీయ జనతా పార్టీ అని మనం చేస్తాము. బీఆర్ఎస్ బీజేపీ నేతలు పగటి కలలు కనొద్దన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. వచ్చే ఎన్నికల్లోనూ కాంగ్రెస్సే అధికారంలోకి వస్తుందన్నారు ఆయన. తప్పకుండా ప్రజలు గతంలో 2 సార్లు బుద్ధి చెప్పారు, భవిష్యత్తులో కూడా బుద్ధి చెబుతారు అని ఈ వేదిక ద్వారా వారికి చెబుతూ, తెలంగాణలో సార్వత్రిక ఎన్నికలు ముగిసి ఏడాది కూడా పూర్తి కాకముందే మళ్లీ అసెంబ్లీ ఎన్నికల వాతావరణం నెలకొంది. నేతల మధ్య మాటల యుద్ధం రోజురోజుకు పెరిగిపోతోందే తప్ప తగ్గడం లేదు.